నమస్తే వెల్కమ్ టు మహా డిబేట్ ఈ రోజు డిబేట్ లో ప్రధానంగా రెండు అంశాల గురించి చర్చించుకోబోతున్న విజయసాయి రెడ్డి వ్యవహారం అలాగే తెలంగాణ విషయానికి వచ్చేసి కేసీఆర్ మరి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీకి వస్తారా లేదా అనే విషయం గురించి కూడా ఈ రోజు డిబేట్ లో చర్చించుకుందాం. ముందుగా విజయసాయి రెడ్డి మళ్ళీ పగటి కళ్ళలు కంటున్నట్టున్నారు. చంద్రబాబు నాయుడు మీద మళ్ళీ ఒక లెవెల్లో రెచ్చిపోయారు. 75 ఏళ్ల ముసలాయన, ఆయనతో ఏమీ పని కాదు, కేంద్రంలో పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్రయారిటీ ఉంది, ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి మొత్తానికి అందరికీ సంబంధించి పవన్ కళ్యాణే చాలా తక్కువ ఏజ్లో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి కూడా విజయసాయి రెడ్డి అంటం జరుగుతూ ఉంది. ఎందుకు అంటే కాకినాడ పోర్టులో ఆయన బెదిరించి ఆస్తులు రాయించుకున్నారు అనే విషయంలో చాలా క్లియర్గా ఆయన బుక్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మళ్ళీ అదీ కాకుండా చంద్రబాబు నాయుడు గారిని బతుకుంటే మళ్ళీ జైలుకు పంపిస్తాను అనే విధంగా కూడా మాట్లాడారు. అంటే మళ్ళీ ఆయనకి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని చెప్పి నిజంగానే పగటికలుగా అంటున్నారా? ఏజ్ అనేది ఎవరికైనా పెరుగుతూ ఉంటుంది, ఈయనకి మాత్రం పెరగదా ఏజ్? ఈయన ముసలాయన అవ్వట్లేదా? కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే ముసలాయన అవుతున్నారా? అసలు ఏమనుకుంటున్నారు? దేనికి ఆయన అంత వితండవాదం చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? అంటే వాళ్ళు చేసేవన్నీ తప్పులు చేయకూడదు, కానీ గవర్నమెంట్ ఏమీ మాట్లాడకూడదు. ఎందుకు విజయసాయి రెడ్డి అసలు మాట్లాడాల్సి వస్తుంది అనే విషయాల గురించి ఈరోజు డిబేట్లో చర్చించుకుందాం. ముందుగా ముగ్గురు గెస్టులు మనకి ఈ డిబేట్లో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు. సజ్జా అజయ్ టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే రావి సౌజన్య జనసేన అధికార ప్రతినిధి, అంకమ్మ చౌదరి విశ్లేషకులు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఒకసారి డిబేట్లోకి వెళ్లే ముందు అసలు విజయసాయి రెడ్డి ఏమన్నారు, అలాగే బుద్ధా వెంకన్న గారు ఏమన్నారు, హోమ్ మినిస్టర్ అనిత గారు ఏమన్నారు, ఈ విషయాల్లో ఒకసారి బయట చూసిన తర్వాత మనం చర్చ ప్రారంభిద్దాం. చంద్రబాబు నాయుడు తన బ్రదర్ లాగానే మెంటల్ గా సెనైల్ అయిపోయాడు. అతనికి మతి భ్రమించింది. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు నువ్వు చేసేటటువంటి అన్యాయాలకి అక్రమాలకి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. 5వ తారీఖున విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి కులం అంటగట్టడమే కాకుండా 4.5 ఏళ్ళలో మా గవర్నమెంట్ వస్తుంది, అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఉంటాడా ఉన్నాడా అంటే మా నోటితో మేము అనలేకపోతున్నాం అన్నమాట. ఒకవేళ ఉంటే 4.5 ఏళ్ళలో మేము లోపడేస్తాం అని బెదిరించి భయపెట్టి బ్లాక్ మెయిలింగ్ చేసే పద్ధతిలో మాట్లాడినాడు. కేవీ రావు గారు కేసు పెట్టాడు. ఆ కేసుని కులానికి అంటగడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఒక వార్నింగ్ ఇచ్చే పద్ధతిలో మాట్లాడాడు విజయసాయి రెడ్డి. ఈ విజయసాయి రెడ్డికి పరువు ఉందండి, పరువు నష్టం దావా వేయడానికి ఇప్పుడే నా మీద ఇవాళ వైసీపీ పార్టీ అనేది టైటానిక్ షిప్ లాగా మునిగిపోయింది. దాన్ని ఎంత లేపుదామన్నా వీళ్ళ వల్ల కాట్లా లేపడానికి. ఇక ఆఖరికి ఏంటంటే ఈ కేవీ రావు పెట్టిన కేసులో జగన్మోహన్ రెడ్డి తప్పుకోవడానికి ఒక కులాలను తీసుకురావడం. ఏమవుతుందంటే ఒక చిన్న అలజడి స్టార్ట్ అయింది. అంటే అక్కడ వాళ్ళు చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి చాలా క్లియర్ గా తేటతలం అవుతున్నాయని భయపడి ఓవరాల్ గా మొత్తం విజయసాయి రెడ్డి అండ్ కో ఫ్యామిలీ వాళ్ళ అల్లుడు కానివ్వండి, శరశ్చంద్రారెడ్డి కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి గారు అల్లుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ రోజు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్న సంగతి చాలా క్లియర్ కట్ గా అర్థమైంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని తిడితే గనక టాపిక్ డైవర్ట్ అవుతుంది, మేమందరం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టామన్న గురించి మాట్లాడతాం కాబట్టి అని డైవర్ట్ చేస్తున్నారు. శకుని మామ అయినా కొంచెం ఎథికల్ గా వెళ్ళాడేమో గానీ ఎథిక్స్ కూడా లేని శకుని మామ ఎవడని ఉన్నాడంటే విజయసాయి రెడ్డి పేరు చెప్పుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్న విషయం కూడా మా పరిస్థితి లేకపోయేసరికి కొంచెం మేము కూడా బాధపడాల్సిన అవసరం వస్తుంది. బాధపడడం కాదు, దానికి ఎలాగే ఎటువంటి సివియర్ యాక్షన్స్ తీసుకోవాలో మేము కూడా తీసుకుంటాం. రైట్, ముందుగా సజ్జా అజయ్ టీడీపీ అధికార ప్రతినిధితో మాట్లాడదాం. సజ్జా అజయ్ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ భువన గారు. ఇక్కడ చూస్తే కనుక విజయసాయి రెడ్డి ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకుని కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు ట్విట్టర్ వేదికగా. అంటే కాకినాడ పోర్టు వ్యవహారంలో ఆయన అడ్డంగా బుక్ అయిపోవడం వల్లే ఇలా కామెంట్స్ చేస్తున్నారా? మళ్ళీ బతికి ఉంటే కనుక మళ్ళీ 4.5 సంవత్సరాల తర్వాత మా అధికారం వస్తుంది, అధికారం చేజెక్కించుకుంటాం, అప్పుడు అరెస్టు చేస్తామని చెప్పని అంటున్నారు. అసలు విజయసాయి రెడ్డిని ప్రభుత్వం తరపు నుంచి ఎలా బుక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది? అంటే ప్రతిపక్షాలకి మాట్లాడే తావు లేకుండా చేయాలంటే ఎలా ముందుకు వెళ్తారు? అంటే ఇక్కడ ఒక విషయం భువన గారు, విజయసాయి రెడ్డి మోరు మూపించాలి, లేకుంటే విజయసాయి రెడ్డిని మాట్లాడనివ్వకుండా చేయాలి. ఈరోజు మేమేమి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని మేము నడిపించదలుచుకోవట్లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నడిపిస్తాం. ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, కానీ మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకోవాలా.
ఈరోజు విజయసాయి రెడ్డికి ఏమైపోయిందంటే అధికారం కోల్పోయేసరికి మొన్నటిదాకా ఆయన నెల్లూరులో ఎంపీగా కూడా పోటీ చేసినట్టున్నాడు. పోటీ చేసి ఫస్ట్ నాకు తెలిసి ప్రజల్లో పోటీ చేసి అడ్డంగా ఓడిపోయాడు. ప్రజలు కూడా అతన్ని యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి స్థానం కోల్పోయిన దగ్గర నుంచి వీళ్ళకందరికీ మతి భ్రమించింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కాకినాడకి వెళ్ళారో ఆ కాకినాడకి వెళ్ళిన తర్వాత ఏదైతే అక్కడ జరుగుతున్న అక్రమాలలో మొత్తం విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యులు శరత్చంద్రారెడ్డి గాని, విక్రాంత్ రెడ్డి గాని, విక్రమ్ రెడ్డి గాని, ఇట్లా అనేక మంది వాళ్ళందరి పేర్లు బయటకు వచ్చేసరికి విజయసాయి రెడ్డికి వెంటనే భయం మొదలైంది. బయటకు వచ్చి ఏం మాట్లాడో తెలియక వెంటనే చంద్రబాబు నాయుడు గారి మీద ఈ దూషణ వేయాలి. కాబట్టి ఫస్ట్ ఎక్స్ వేదికగా, ట్విట్టర్ వేదికగా ఆయన ఒక పోస్ట్ పెట్టడమే కాకుండా డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి మేము మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తాం నువ్వంటూ బ్రతికుంటే అని మాట్లాడుతున్నాడు. ఈయన వయసు ఎంత అండి? 67 సంవత్సరాలు విజయసాయి రెడ్డికి. ఈయన బ్రతుకుంటాడా? భువనా గారు ఈ రోజు నిద్రపోతే రేపు పొద్దున్న లేస్తే బ్రతుకుంటామో ఉండవో ఎవరు డిసైడ్ చేయలేడు ఇక్కడ. అవును. కానీ ఒక మనిషి చావు కోరుకుంటున్నాడు ఇతను ఎంతసేపటికి. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టిందే ఒక వ్యక్తి శవం మీద. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే కనీసం తండ్రి శవాన్ని చూడటానికి కూడా వెళ్లకుండా ఆ డెడ్ బాడీ కోసం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూశారు. ఎక్కడ ఉన్నాడు రాజశేఖర రెడ్డి పాపం అని చెప్పేసి అందరికి బాధ అనిపించింది. కానీ ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి తప్ప పదవీకాంక్ష, ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని ఒక కోరిక. ఆ రోజు దాని తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి స్థానం ఏ విధంగా ఎక్కారండి? సొంతం బాబాయిని చంపేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి చావు, ఆ చావును అడ్డం పెట్టుకున్న రోజు ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. ఇదే విజయసాయి రెడ్డి మాట్లాడాడు ఆ రోజు బయటకు వచ్చి దొంగ కన్నీళ్లు పెట్టి. వైఎస్ వివేకానంద రెడ్డి ఒక గొప్ప వ్యక్తి గుండె పొడుతోటి మరణించాడని చెప్పింది ఎవడండి? ఈ పరిజ్ఞానుడు కాదా? ఈరోజు సారీ అండి భువనా గారు ఇలా మాట్లాడుతున్నందుకు మాకు ఒక ఆవేదన ఉంటుంది. 75 సంవత్సరాలు అంటున్నాడు. అదే 75 సంవత్సరాల వ్యక్తిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకున్నారు. అదే 75 సంవత్సరాల వ్యక్తిని వీళ్ళు అక్రమంగా జైల్లో పెడితే ప్రపంచంలో ప్రతి ఒక్క తెలుగు వాడు గొంతెత్తి నినదించాడు, మేము చంద్రబాబు నాయుడు వెంట నడుస్తాం అని చెప్పేసి. అదే 75 సంవత్సరాల వ్యక్తి కుప్పంలో గెలవలేడన్నారు, ఓడిపోతాడన్నారు, ముసలవాడన్నాడు, నడవలేడన్నాడు. ఈ రోజు అదే 75 సంవత్సరాల వ్యక్తి పేరు తలిస్తే భయపడుతున్నారు, గుండెల్లో ఉరుకు పడుతుంది వీళ్ళలో ఒక్కొక్కడికి. ఈరోజు మనిషి చావును కోరుకుంటున్నారా? దేనికండి? దేనికి కోరుకుంటున్నారు చావు? మీరు చేసే పనికి మాల పనులు, అందుకే ఈ రోజు ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది కాబట్టి భయం, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలా. చంద్రబాబు నాయుడు గారిని అనేకమైన మాటలు మాట్లాడితే ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇష్టానుసారంగా మాట్లాడితే మాలాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క తెలుగువాడు కూడా విజయసాయి రెడ్డిని తిడతారు. ఈ అక్రమాల గురించి, ఈ అవినీతి గురించి, ఈ స్మగ్లింగ్ గురించి మొత్తం మర్చిపోతారు. కాబట్టి ఈ విధంగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ఆలోచిస్తున్నాడు. ఈ రోజు నేను మహాన్యూస్ ద్వారా విజయసాయి రెడ్డి గారికి చెప్తున్నారమ్మా, అయ్యా నువ్వు పెద్దాడివి, 67 సంవత్సరాలు నీకు ఉన్నాయి, నువ్వేమి జీవితకాలం భూమి మీద శాశ్వత ఎవడు కాదు. కానీ మనిషి పుట్టిన తర్వాత నుంచి చచ్చిపోయేదాకా ప్రజల్లోకి చిరస్థాయిగా ఒక స్థానాన్ని సంపాదించుకోవాలా. నువ్వు సంపాదించుకుంటావా? నీ నాయకుడు సంపాదించుకోగలడా? ఈరోజు మీరు సంపాదించుకున్న స్థానాలు ఏంటంటే A1 A2 దొంగలు, స్మగ్లర్లు, గంజాయి అమ్ముకుంటారు, మద్యం అమ్ముకుంటారు, ఇసుకను దోపిడీ చేస్తారు, PDF బియ్యాన్ని అమ్ముకుంటారు. ఇప్పుడు అదే సమస్య ఏంటండి, అవన్నీ వెలుగులోకి తీసుకొస్తున్నందుకే ఇలా ఇండైరెక్ట్ గా మీరు అన్నట్టు డైవర్షన్ పాలిటిక్స్ అనేది తీసుకొస్తూ ఉన్నారు. అది వాస్తవం భువనా గారు. ఎందుకంటే 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వస్తామంటున్నారు. ప్రతిపక్ష స్థానమే లేదు మేడం వీళ్ళకి. ఈరోజు అధికారం రావడం సమస్య తర్వాత సంగతి. ప్రతిపక్ష స్థానం ఇవ్వండి అని అడుక్కుంటున్నారు ప్రతిరోజు కూడా. మాకు ఒక్కసారి స్థానం ఇవ్వండి, కనీసం ఒక్క రోజున మమ్మల్ని ప్రతిపక్ష స్థానంలో చూడని అడుక్కుంటున్నారు. ఇది వీళ్ళ పరిస్థితి. చివరి ఎలక్షన్స్ 2 నెలల ముందు కూడా భువనా గారిలో ఒక మీటింగ్ పెట్టి వై నాట్ 175, మీరు 3 పార్టీలు కాకపోతే 300 పార్టీలు కలిసి రండి. జగన్మోహన్ రెడ్డి గారు వాడిన భాష, వెంట్రుక కూడా ఎవడు పేకలేడు మమ్మల్ని, మేము గెలుస్తున్నాం, 175 కొడుతున్నాం, కుప్పంలో చంద్రబాబును ఓడిస్తున్నాం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తున్నాం, మంగళగిరిలో లోకేష్ ను ఓడిస్తున్నాం అన్నారు. కట్ చేస్తే ప్రజలు వీళ్ళ తోకలు కట్ చేశారు, వీళ్ళని తొక్కి నార తీశారు, పాతాలలోకి తొక్కేశారు, 11 స్థానాలలో కూర్చోబెట్టారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, మంగళగిరిలో నారా లోకేష్ అన్న గెలిచాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అన్న గెలిచాడు. వీళ్ళు సాధించిందే. అజయ్ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా మాట్లాడినప్పుడు కూడా ఒక మాట అన్నారు, మేము నిజాయితీగా ఉన్నాము, మా నిజాయితీనే మళ్ళీ గెలిపిస్తుందని. వాళ్ళు నిజాయితీగా ఉన్నారని చెప్తున్నారండి వాళ్ళు, అందుకే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి అనుకుంటున్నారు. భువనా గారు వాళ్ళ నిజాయితీ దేంట్లో ఉందండి? దేంట్లో వాళ్ళ నిజాయితీ? వాళ్ళ నిజాయితీ మంచితనంలోనా, భూములు దోచుకోవటంలోనా, బియ్యాలు అమ్ముకోవటంలోనా,
మద్యపాన నిషేధం అని చెప్పేసి అక్రమంగా మద్యం మీద 25,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకురావడమా? నిజాయితీగా ఉండడం అంటే సొంతం బాబాయ్ గుండెపోటు అన్నారు, గొడ్డలిపోటు అన్నారు, ఎందుకు చనిపోయాడు ఎవరికి తెలియదు అన్నారు, చివరికి చంద్రబాబు నాయుడు గారు చంపేశారన్నారు, నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ఈ రోజు కట్ చేస్తే ఆ ఇంట్లో ఉన్న వైఎస్ సునీతారెడ్డి గారు కానీ చివరికి వైఎస్ షర్మిలారెడ్డి గారితో సహా మా బాబాయ్ చావు కారణం నా కుటుంబ సభ్యులని మాట్లాడారు. అలా మాట్లాడినందుకు సొంత తల్లిని సొంత చెల్లిని మెడబెట్టుకు బయటకు గెలిచాడు. ఇందులో నిజాయితీ ఎక్కడ? ఏ నిజాయితీతో పరిపాలన ఇచ్చాడు? నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి నిజాయితీగా పరిపాలన చేసి ఉంటే అతను అన్నట్లుగా 175/175 వచ్చేది. 175/11 కాదు ఈ రోజు రావాల్సింది జగన్మోహన్ రెడ్డికి. నేను నిజాయితీ పరుని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటే సరిపోదండి. ప్రజలు చెప్పాలా? ప్రజలు కాదు, నీకు జన్మనిచ్చిన కన్నా తల్లి చెప్పాలా నువ్వు నిజాయితీ పరుడు అని, నీ రక్తం పంచుకుపెట్టుకున్నది చెల్లి చెప్పాలా నువ్వు నిజాయితీ పరుడు అని. వాళ్ళిద్దరిని పక్కకు వదిలేస్తే నువ్వు నిజాయితీ పరుడు ఎలా అవుతావు? ఇంకెన్ని రోజులు ప్రజలు నమ్మించాలని చూస్తావు? ఈ రోజు భువనగర్ ఒక విషయం చెప్తా, నిజాయితీ అనే పదానికి జగన్ అనర్హుడు, అవినీతి అనే పదానికి అతడు అర్హుడు, అబద్ధాలు అనే పదానికి అతడు అర్హుడు, సైకో అనే పదానికి అతడు అర్హుడు. ఈ నిజాయితీ అనే పదం అతనికి వర్తించదు. రైట్. అలాగే సౌజన్య గారు నమస్తే అండి. సౌజన్య గారు ఇక్కడ ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ అయితే తెరపైకి తీసుకొస్తున్నారు. కులం పేరుని కూడా అడ్డం పెట్టుకుని ఆయన రాజకీయాలు చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వంలో అత్యంత యువ నాయకుడు, కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పే అధికారము అంతా పవన్ కళ్యాణ్ గారికే ఉంది అంటే కూటమి ప్రభుత్వంలో చీలిక తీసుకురావడానికి వైసీపీ నాయకులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. జనసేన తరపున మీరేం చెప్పదలుచుకున్నారు? భువన్ గారు, మీకు ఆ ప్యానల్ ఉన్న సభ్యులకి అలాగే మహా న్యూస్ వీక్షకులకి నా నమస్కారాలండి. ఇక్కడ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి తాను ఏం చెయ్యాలో అంటే అతని మీద చుట్టూ ఉచ్చు బిగుస్తున్న సందర్భంలో ఏం చెయ్యాలో ఎలా మాట్లాడాలో అసలు అంటే ఆయన ఒక ఆడిటర్ కదా, బేసిక్ గా ఆయన ఒక ఆడిటర్ కాబట్టి ఆయన ఒక మేధస్సైన బుర్రతో ఆలోచించి ఇలాంటి ట్వీట్లు చేయడం తప్పితే ఎక్కడా కూడా గతంలో ఏమైందండి? గతంలో ప్యాకేజీ స్టార్ అన్నప్పుడు ఏమైంది అంటే ఒక 6 నెలలు 4 నెలల గ్యాప్ లో మొత్తం అభిప్రాయాలు మారిపోయినాయా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా మార్చే విధంగా వీళ్ళందరికీ కూడా చెక్ పెట్టారు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా స్టామినా ఉన్న వ్యక్తి, లేదా కేంద్రాన్ని శాసించే వ్యక్తి, లేదంటే దేశ నాయకుడు అని చెప్పే వ్యక్తులు ఆ రోజు ఏమయ్యారు? ఆ రోజు ఎన్ని రకాలుగా అవమానించాలో, పెళ్లిళ్ళ గురించి అవ్వచ్చు, లేదంటే ప్యాకేజీ విషయం కావచ్చు, లేదా ఏ రకంగా చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా అవమానించారో అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే వీళ్ళు సందర్భానికి కొద్దీ వీళ్ళు అవకాశవాదులుగా మాట్లాడతారు తప్పితే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా కమిటెడ్ గా ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పరచడానికి ఒక యుద్ధం చేసినట్టు చేస్తే ఈ రోజు మళ్ళా ఏదో కుంపట్లు పెట్టాలి, కుటుంబ ప్రభుత్వంలో ఎందుకు వీళ్ళు ఇలా సజావుగా వెళ్తున్నారు, ఎందుకు ఇంత మంచి పనులు చేస్తున్నారు, వీళ్ళ మధ్య చిచ్చు రేపాలని ఒక వికృతమైన ఆలోచనతో విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ నిజంగా ట్వీట్ అవ్వచ్చు, లేదంటే మాట్లాడిన విషయాలు అవ్వచ్చు, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నిజంగా ఇలాంటి అంశాలు కనుక ఇంకా ముందుకెళ్తే నెక్స్ట్ సారి కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి అని చెప్పి అంటే ఒక పార్టీ నాయకుడు అంత నిస్వార్థంగా మాట్లాడడం అనేది ఎక్కడ జరగదు. అంటే ఆయన ఎంత కమిట్మెంట్ తో ఉన్నారనేది అర్థం చేసుకోవాలి. అలానే ఇక్కడ మనం పద్దాక విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు ఇట్లా ముసలాయనని లేకపోతే ఇంకోటి అని ఇలాంటి అంశాలు తెరమ తీసుకొస్తే అసలు వీళ్ళు ఉండాలి కదా, వీళ్ళు మళ్ళా నెక్స్ట్ టర్మ్ కి అసలు వీళ్ళు బయట ఉండాలి కదా. వీళ్ళు ఆల్రెడీ 2019 కేసులు ముందు కేసులు పక్కన పెట్టండి, ఇప్పుడు ఫ్రెష్ గా వీళ్ళ మీద ఏదైతే ఎఫ్ఐఆర్లు ఫైల్ అవుతున్నాయో వాటి విషయంగా సరే వీళ్ళు బయట ఉంటారు కదా. అది వీళ్ళు బతికుండాలిగా, ముందు బతికుండాలంటే ఐ మీన్ బయట ఉండాలి కదా. ప్లస్ ఇంకా అధికారం కోసం మాట్లాడుతున్నారు, ఇప్పటికే ప్రతిపక్షం లేదు, ఇంకా నెక్స్ట్ సారికి ఇంకా మేము అధికారంలోకి వస్తామని చెప్పని ఒక కలలకు అంటున్నారంటే నిజంగా చాలా ఆశ్చర్యంగాను, ఒక మేధాశక్తి ఉన్న వ్యక్తిగా అనుకునే విజయసాయి రెడ్డి మాట్లాడే మాటలు మాత్రం చాలా ఆశ్చర్యంగానూ ఉంది. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు మనం మాట్లాడుకున్నట్టయితే ఏ ఒక్కరు కూడా, కాకపోతే ఇక్కడ ఏంటంటే పిల్లర్స్ గా ఉన్న వైఎస్ఆర్సీపీకి పిల్లర్స్ గా ఉన్న ఒక్కొక్కళ్ళు కూడా డౌన్ అయిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళకి మైండ్లు చెడిపోతున్నాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే ఇంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నామే, ప్రజల్ని నాశనం చేసి ప్రతిపక్షాలను అణగదొక్కి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నా కూడా మేమేమి చేయలేకపోతున్నాము, ప్రభుత్వం వచ్చి 4-5 నెలలు కూడా కాలేదు, అప్పుడే మేము ఈ స్థాయికి వెళ్ళిపోతున్నాం అని చెప్పని ఒక మానసిక రోగులుగా తయారయ్యి ఆ భాష ముఖ్యంగా ప్రజలు ఏదైతే చీకొట్టారో ఆ భాష వల్లే చీకొట్టారు ప్రజలు. ఆ స్థాయిగా 11కు పడిపోయారంటే ఆ స్థాయిగా చీకొట్టింది కేవలం వైసీపీ యొక్క అధికార భాష వల్ల. ఈ రోజుకి ఆ అధికార భాషని మార్చుకోకుండా
కనీసం వాళ్ళు నిజంగా రావాలి, అధికారంలోకి రావాలి అంటే ఏం పనులు చేయాలండి? ఎలా మాట్లాడాలి? ఇప్పటికైనా మారాలి కదా. అసలు మనల్ని ఎందుకు చీకొట్టారు, మనకి ఎందుకు ఇంత తక్కువ ఇచ్చారు, సో మనం ఏం మార్చుకోవాలి, నిజంగా రావాలి. ఎవ్వరు కూడా వాళ్ళు అంటే ప్రత్యామ్నాయం ఉండకూడదు, మూడో పార్టీ ఉండకూడదు, ఎప్పుడు ఇద్దరే ఉండాలి అలా అనుకోకూడదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా సరే రావాలి, పోరాడాలి. కానీ దానికంటూ ఒక వ్యూహం ఉండాలి కదా. ఏది లేకుండా ఇప్పటికీ అదే అధికార భాష, అయ్యే మాటలు, అయ్యే బోధులు, అసలు ప్రజలు కూడా చీకొట్టినా కూడా ఇంకా సిగ్గు లేకుండా ఇలా మాట్లాడటం. అదేమంటే మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు నా మాట మాట్లాడటం ఏంటి? ముసలాయన నువ్వేంటి? నువ్వేమన్నా ఎవ్వరంలో ఉన్నావు? ఒక 5 కుర్రోడువా? నువ్వు ఎన్నికల గురించి మాట్లాడడానికి? మహా అయితే 5-6 ఏళ్ళు 7 ఏళ్ళు తేడా ఉండొచ్చు. దానికి కూడా ఎంతసేపు ముసలాయన అసలు భాష ఏంటండి? ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళకి భయం పట్టుకుంది. కూటమి ప్రభుత్వం ఈ రోజు ఒక్కొక్కటి వెలుగు తీస్తుంది. రేపు మన భవిష్యత్తు ఏంటి? కనీసం జైలుకి వెళ్తే చెప్పకూడదా సరిగ్గా ఉంటుందో లేదా, దాన్ని కూడా వేరే రకంగా పెడతారా ఏంటో అనే స్థాయికి విజయసాయి రెడ్డి దిగజారిపోయాడు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడి ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి అవ్వచ్చు, సంక్షేమంతో పక్కదారి పట్టించడానికి, ఒక డైవర్షన్ చేయడానికి ఈ ప్రజలందరూ కూడా దీని గురించి మాట్లాడుకుంటా, అంటే ఈ భాష వేరేగా ఉంది కదా, సో దీని గురించి మాట్లాడుకుంటా ఉంటారు, ఎన్ని పట్టించుకోకుండా ఉంటారు అని చెప్పిన ఉద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడటం తప్పితే ఎక్కడా కూడా ఆయన మాట్లాడిన మాటల్లో వాస్తవం లేదు, వాస్తవం ఉండడానికి కూడా అవకాశం లేదు. ఈ రోజు కుటుంబ ప్రభుత్వం ఎంత చక్కగా కమిట్మెంట్ తో పనిచేస్తుందంటే, భువన్ గారు నిన్న నేను ఒక MSME మీటింగ్ వెళ్ళాను, అవగాహన సదస్సు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన విధానాన్ని నేను చెప్తున్నా. అంటే ఇదివరకు MSME అనేది అసలు ఉందా లేదనే తెలియదు, ఏ రోజు దాని గురించి అవగాహన సదస్సులు అని కానీ ఏమీ లేదు. 19 ముందు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు 19 తర్వాత వచ్చిన యువత అందరికీ కూడా ఎంతసేపు ఉద్యోగాలు అంటే బీటెక్ కంప్లీట్ అవ్వడం, అమెరికా వెళ్ళిపోవడం అలా చేస్తున్నారు తప్పితే ఒక వ్యాపార అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు, యువతని వ్యాపారవేత్తలుగా మార్చొచ్చు అని నిన్న పెట్టిన సభలో తెలుస్తుంది. అంటే కేవలం కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. MSME కేంద్రం కూడా ముందుకు తీసుకెళ్లాలని కూడా ఆలోచిస్తుందండి. ఆలోచించి ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు దగ్గర చేస్తుంది. ప్రభుత్వాలు ఒక పాలసీస్ చేస్తాయి, ఆ పాలసీస్ ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లాలి, తద్వారా ఈ అభివృద్ధి పదంలో నడిపించాలి. యువతను కూడా ఏదో ఒక బాధ్యతగా ఉద్యోగాలు కాదు, అమెరికా వెళ్ళిపోతే ఇక్కడ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్న పరిస్థితుల్లో ఇక లేదు, ఉన్న చోటే మనం వ్యాపారాలు చేసుకోవాలి, సంపాదించుకోవాలి, ఒక ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలని కుటుంబ ప్రభుత్వం చేస్తున్న ఆలోచన నిజంగా నిన్న 2 గంటల జరిగిన సభలో ఎంత వాల్యుబుల్ టైం అండి నిజంగా. అంటే కుటుంబ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి నేను కంపేర్ చేస్తే మాత్రం ఎక్సలెంట్ గా వర్క్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఏ శాఖ ఏ రకంగా పనిచేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ రోజు విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు వచ్చి ఏదో అవాకులు చవాకులు మాట్లాడితే అదేదో అసలు ఎన్ని పిచ్చి కోతలో పిచ్చి మాటలు తప్పితే అంతకన్నా ఏం లేదు. కేవలం ఈ అంశాలన్నీ పక్కదారి పట్టించడానికి మన పోర్టు విషయంలో జరిగిన అంశాలు, కేవీ రావు గారు పెట్టిన కంప్లైంట్లు ఇవన్నీ కూడా పక్కదారి పట్టించి ఏదో ఒక మాట్లాడాలి, ఈ 4 రోజులు గడిపేయాలనే ఉద్దేశంతో తప్పితే జరిగేవి జరుగుతూనే ఉంటాయి. వీడు చేసిన పనులకి 2019 నుంచి 2024 వరకు చేసిన ఒక అంశం అయితే 24 తర్వాత కూడా వీళ్ళు మాట్లాడే మాటలు కూడా ప్రతి ఒక్కటి కూడా కౌంటబుల్ అవుతుంది. దాన్ని ఖచ్చితంగా శిక్ష అనేది అనుభవిస్తారండి. రైట్. అంకం చౌదరి గారు నమస్తే అండి. నమస్తే భువన్ గారు. నమస్తే అండి. అసలు విజయసాయి రెడ్డి గారు ప్రతిసారి ఇలా స్పందించడానికి చాలా ముఖ్య కారణం ఉందని చెప్పి ఆయన అనుకుంటున్నారు. కానీ కాకినాడ పోర్టుల విషయానికి వస్తే కనుక తవ్విన కొద్దీ చాలా అవాస్తవాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఆ వాస్తవాలను బయటికి తీయడం కోసమే కూటమి ప్రభుత్వం చాలా ముందడుగు వేసి కమిటీలను వేసి ఎంక్వైరీ అనేది ప్రారంభించింది. అయినప్పటికీ వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇలా ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది ప్రతిసారి విజయసాయి రెడ్డికి? భువన్ గారు, ముందుగా మీకు మహా న్యూస్ యాజమాన్యానికి, అలాగే ఈ చర్చల్లో పాల్గొంటున్న అజయ్, అలాగే రావుపాటి సౌజన్య గారికి, వీక్షకులందరూ కూడా ముందుగా శుభోదయం అండి. ఒకటి, ముందుగా విజయసాయి రెడ్డి గురించి మాట్లాడుకుని తర్వాత దీని గురించి మాట్లాడదాం. ఓకే సార్. అసలు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఎవరు? 2009 వరకు అంటే ఆ మధ్యలో కొంచెం చిన్నగా వినిపించినా కూడా 2009 వరకు ఇతని గురించి అసలు ఎంతమందికి తెలుసు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ పార్టీలోనైనా ఈయన జెండా మోసాడా, లేదా కార్యకర్తగా పనిచేశాడా, ఉద్యమాల్లో పాల్గొన్నాడా, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి ఇతని నేపథ్యం? ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డితో పాటు అక్రమాలు అన్యాయాలకి ఒక ఆడిటర్గా ఇతను సహకరించినందుకు A2గా ఇతని పేరు దాంట్లో నమోదు చేశారు. కాబట్టి అప్పుడు తెలిసింది విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ప్రపంచానికి. అంతకుముందు ఎవరితను?
ఏంది ఇతనికంత అహంకారం? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు? నిస్సందేహంగా ఈ రోజు కనుక మనం కొంచెం ఆలోచించుకుంటే ఈ కూటమి వైఫల్యం కూడా అని చెప్పని నేను బహిరంగ చెప్తున్నాను. ఇందులో ఎలాంటి మొహమాటం కూడా లేదు, మొహమాట పడాల్సిన అవసరం కూడా లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని, దేవాదాయ శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగిని భర్త ఇతని మీద అభియోగం మోపితే ఇంతవరకు దానికి సంబంధించినటువంటి పురోగతి లేదు. కాబట్టి ఇతను ఇలా మాట్లాడే ఈరోజు అవకాశాలు కలగజేస్తున్నారు. విశాఖపట్నంలో అతను దోపిడీకి ప్రతి ఒక్కరు చెబుతూనే ఉన్నారు, ఎంతో మంది ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు, కానీ అతని గురించి పట్టించుకోవట్లేదు. అందువల్లే ఇతను ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాడని అయితే నేను భావిస్తున్నాను. ఆ అవకాశం కలగజేస్తుంది కూటమి ప్రభుత్వం నిస్సందేహంగా. అతను చెప్పాడు, మా మీద కక్ష తీర్చుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని. నిస్సందేహంగా కక్ష తీర్చుకునే వ్యక్తి కనుకైతే నువ్వు ఈ రోజు మాట్లాడేవాడు కాదు విజయసాయి రెడ్డి. ఒకరోజు గమనించుకోవాలి, నీ నేపథ్యం ఏంటి, ఆయన గురించి మాట్లాడేంత శక్తి సామర్థ్యాలు నీ దగ్గర ఉన్నాయా? ఆయనతో పోల్చుకునే వ్యక్తివా నువ్వు? ఒకసారి తిరిగి ఆలోచించుకోగలగాలి. అసలు మీరు ఇందాక మాట్లాడినప్పుడు చెప్పారు, అసలు ఈ పోర్టుకు సంబంధించి చూసుకుంటా ఉంటే 1997లో దీన్ని ప్రారంభిస్తే 1999 నాటికి పని పూర్తయిన తర్వాత ఈ కేవీ రావు అనే వ్యక్తికి ఈ పోర్టును అప్పచెప్పిన తర్వాత, అంటే యాజమాన్య హక్కులు తీసుకున్న తర్వాత 30 సంవత్సరాలు, అంటే 20 సంవత్సరాలు 2019 వరకు 20 సంవత్సరాలు అతను మామూలుగా నడుపుకునే విధంగాను, ఆ తర్వాత 2 పర్యాయాలు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు 2 పర్యాయాలు, అంటే 2029 నాటికి అతని చేతిలో హక్కులు ఉండే విధంగా, ఆ తర్వాత మొత్తం ప్రభుత్వ పరం అవుతుంది. ఇది గమనించుకోవాల్సిన అంశం. 2029 నాటికి ప్రభుత్వ పరం అవుతుంది. అంటే ఇతను మాట్లాడినట్టు చంద్రబాబు నాయుడు గారు బినామీ కేవీ రావు అయినట్లయితే, ఈ కర్ణాటి వెంకటేశ్వరరావు గారు అయినట్లయితే, మరి తర్వాత వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే కేవీ రావుకు సంబంధించి, ఇదే పోర్టుకు సంబంధించి దాన్ని 30 సంవత్సరాల యాజమాన్య హక్కులు, మళ్ళీ 10 సంవత్సరాల కాడికి 20 సంవత్సరాలు అదనంగా పెంచిన వ్యక్తి ఎవరు? అంతకు ముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఇతని గురించి పదే మాట్లాడినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, అలాగే న్యాయస్థానాలు ఆశ్రయించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, మరి దాన్ని చంద్రబాబు నాయుడు గారి బినామీ కేవీ వెంకటేశ్వరరావు గారు అయితే మరి ఎందుకు దాన్ని పొడిగించారు? 20 సంవత్సరాలు అదనంగా ఎందుకు చేశారు? సమాధానం చెప్పు విజయసాయి రెడ్డి, నీ బండారం మొత్తం బయటకు వస్తుంది. దానికి కారకుడివి నువ్వే అని చెప్పని ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. విక్రాంత్ రెడ్డిని ప్రథమ ముద్దాయిగా, రెండవ ముద్దాయిగా నీ పేరు పెట్టి ఈరోజు ఈ కర్ణాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నీ మీద అభియోగం మోపాడు. దానికి సమాధానం చెప్పుకోవడం చేతగాక నీ పార్టీ, అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి చేసినటువంటి నిర్వాహకం గురించి నువ్వు ప్రజలు మర్చిపోయారనుకొని నువ్వు మాట్లాడుతూ ఉంటే, నిస్సందేహంగా నువ్వు అడిగినట్లు 1997 నుంచి ఇప్పటి వరకు ఆ పోర్టులో ఏం జరిగిందో నిస్సందేహంగా కూడా ఈ రోజు విచారణ జరపాలి. వాస్తవాలు ప్రజల ముందు తెలియపరచాలి. ఎవరు దీనికి కారకులు, ఇది ప్రజలకు స్పష్టంగా ఈ రోజు తెలియాలి. కాబట్టి నువ్వు మాట్లాడిన దానికి మేము కూడా ఏకీభవిస్తున్నాం. దీని మీద చౌదరి గారు, అసలు ఎవరైనా లాభాలు వచ్చే జరపాలి. ఈ వ్యాపారంలో ఏదైనా లాభం వచ్చేదాన్ని ఎవరైనా వదులుకుంటారండి? ఆయన కేవీ రావు గారు యుఎస్ లో ఉన్నా కూడా బలవంతంగా పిలిపించి సైన్ చేయించుకున్న సందర్భాలు, మరి బెదిరించకపోతే ఆయన వచ్చి సంతకం చేస్తారా అండి? అసలు అదే ఆ విషయంగా వస్తున్నానండి. అతనికి సెజ్లో ఉన్న భూములు కావచ్చు, ఈ పోర్టుకు సంబంధించినంత కావచ్చు, 3,609 కోట్ల రూపాయలు విలువైనటువంటి దాన్ని మీరు ఎంత చెల్లించారు ఒకసారి ఆలోచించుకోండి. 3,609 అంటే మీరు వాళ్ళకి చెల్లించింది 506 కోట్ల రూపాయలు కేవీ రావు గారికి. దీంట్లో మీరు నొక్కేసింది 3,103 కోట్ల రూపాయలు. గమనించుకోవాలి, ఇక్కడ 3,103 కోట్ల రూపాయలు. అంటే మీరు ఇక్కడ కూడా అతన్ని బెదిరించి భయపెట్టి, అతను చెప్తున్నట్టు మామూలుగా గన్ను పెట్టి రాయించుకున్నట్టు విధంగా అసలు ఎంతకు అమ్ముతున్నాడు, ఎవరికి అమ్ముతున్నాడో కూడా తెలియకుండా, దాని పోర్టు నిబంధనలకు విరుద్ధంగా, అలాగే బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు ఉన్నా కూడా, బ్యాంకు వాళ్ళ అభ్యంతరం చెబుతున్నా కూడా మీరు ఇంత నిర్భీతిగా ఆ విధంగా చేసుకున్నారు అంటే ఏంటి మీ ధైర్యం? ఇవన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వం బయటకు తీయాల్సిన అవసరం కూడా ఉంది. మంచి అవకాశం వచ్చింది ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి చాలా చక్కని అవకాశం కూడా వచ్చింది ఈ రోజు. కాబట్టి ఇవన్నీ బయటకు తీయాల్సిన అంశం. అసలు ఎవరు ఈ విజయసాయి రెడ్డి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఇవాళ కాదు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడు, లోకేష్ బాబు గారి గురించి మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాడు,
అలాగే భువనేశ్వర్ గారి గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి మాట మామూలుగా ఢిల్లీ వెళ్తున్నాడు. అతని మీద అభియోగం వస్తే ఢిల్లీలో కూర్చొని ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారితో ఒక ఫోటో తీసుకొని అది బయట పెడుతూ అంటే నన్ను ఎవరేం చేయలేరు, నా కేంద్ర అండదండ ఉందని సందేశం ఇస్తున్నాడా? దానికోసం భయపడుతున్నారా ఈ కూటమి ప్రభుత్వం? ప్రజలు ఈ రోజు అడుగుతున్నారండి భువన గారు, ప్రజలు ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నారు. ఎందుకు అతనంత ఉదాసీనత? వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఇందాక అజయ్ చెప్పాడు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత గుండెపోటు అని చెప్పని ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. నువ్వు ఆ రోజు ఎలా చెప్పావని చెప్పని ఇంత ఉదంతాలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ హత్యలో ప్రధాన భూమిక నిర్వహించారని చెప్పని ప్రపంచానికి తెలిసిన తర్వాత గూగుల్ టేక్అవుట్ లో వాస్తవాలు ప్రజలకు సిబిఐ వాళ్ళు వివరించిన తర్వాత ఇదే విజయసాయి రెడ్డిని దాని గురించి ఎందుకు ప్రశ్నించట్లేదు ఈ రోజు వరకు కూడా? ఇది అర్థం కాని విషయం. అంటే ఎవరు రక్షిస్తున్నారు, ఎవరు ధైర్యం చూసి ఇతను మాట్లాడుతున్నాడు? ఈ రోజు ముఖ్యమంత్రి గారి మీద ఇంత బహిరంగంగా మాట్లాడే ధైర్యం ఎవరు ఇచ్చారు అతనికి? ఎవరు దీనికి కారకులు? ఇది కదా ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇది కదా ప్రజలకు కావాల్సినటువంటి సమాధానం. ఇతనికి శిక్షించట్లేదు ఏంది? ఎందుకు ఇతని మీద చర్యలు తీసుకోవట్లేదు? ఏంటి మీ ఉదాసీనత? ఏంటి మీలో ఉన్న లోపం? ఇది ప్రశ్న ప్రజలు అడుగుతా ఉన్నారు. దీనికి సమాధానం నిస్సందేహంగా ఈ కూటమి ప్రభుత్వం చెప్పాలి. 161 స్థానాలు మీకు ఇచ్చింది ఎందుకోసం? 11 స్థానాలకే వాళ్ళు ఎందుకు పరిమితం చేశారు? ఇక్కడ ఇంకోటి భువన గారు, 11 మంది శాసనసభ్యుల వాళ్ళు, 4 లోకసభ సభ్యులు, అంటే 15 మందికి వచ్చిన ఆధిక్యత మొత్తం కూడా ఒక్క లోక్సభ సభ్యుడైనటువంటి విశాఖపట్నం లోక్సభ సభ్యుడైనటువంటి భరత్ గారికి వచ్చిన ఆధిక్యత కంటే తక్కువ. అంటే ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా తిరస్కరించారు, వాళ్ళని ఏ విధంగా పాతరేశారు, వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకూడదని, ఆ పార్టీ మనుగడ సాధించకూడదని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మీరు ఎవరిని చూసి భయపడుతున్నారు? ప్రజలక మీరు సమాధానం చెప్పాల్సింది ఎవరికి? ప్రజలు ఆ విధమైన తీర్పు ఇచ్చిన తర్వాత పునరాలోచించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకా చాలా మంది వాళ్ళు ఈ రోజు మీరు ఏ ఫిర్యాదు తీసుకున్నా కూడా 100 మంది ఫిర్యాదుదారులు వస్తే అందుట్లో 80-90 మంది భూములకు సంబంధించిన ఫిర్యాదులు వస్తా ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 ఎకరాలు చేతులు మారి అని చెప్పని ఈ రోజు సాక్ష్యాధారాలతో సహా మీ ముందు ఉన్నాయి. దీనికి కారకులు ఎవరు? ఇది కదా ప్రజలు కోరుకుంటున్నారు. చంద్రబాబు ఇందాక వాళ్ళు ఉదాహరించారు. నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఆయన మీద అభియోగం మోపి 53 రోజులు కారాగారంలో పెడితే నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికైనా సరే ఇలాంటి కార్యక్రమం కనుక వచ్చినప్పుడు అతను చేసిన అవినీతి గురించి ప్రశ్నిస్తారు ప్రజలు, అవినీతి గురించి చర్చించుకుంటారు. కానీ నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ఎంత మేలు చేశాడు, దానివల్ల దేశ విదేశాల్లో ఎంతమంది లబ్ధి పొందుతున్నారని చెప్పని ప్రపంచానికి చాటారు ప్రజలు. అంటే తన ఇంట్లో పెద్ద, తన తండ్రో, తన అన్నో, తన కుటుంబ పెద్దో జరుగుతున్న దానికి బాధపడ్డట్టుగా ఈ రోజు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వెంట నడిచారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమ నిర్బంధం అనేది చాలా దారుణం, తప్పు అని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చి దానికి ప్రతీకారం తీర్చుకున్నారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారి యొక్క విశిష్టత ప్రపంచానికి చాటారు. నాకు తెలిసినంత వరకు భువన గారు, భారతదేశ చరిత్రలో కాదు రాజకీయ నాయకుల చరిత్రలో వాళ్ళు జీవించున్నంత కాలంలో ఏ నాయకుడికి రానటువంటి ప్రజాదరణ, ఆత్మీయత, అభినందనలు చంద్రబాబు నాయుడు గారికి దక్కినాయి. ఇది ఆయనకే దక్కింది. ఇది భారతదేశ సమకాలీన రాజకీయ నాయకులు నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారికి సరిదూగే వ్యక్తి ఎవడూ లేరు. ఇది గమనించుకోవాల్సిన అంశం. అదృష్టం బాగుండి చాలా మందికి పదవులు రావచ్చు. తెలుగువాడిగా పుట్టడం చంద్రబాబు నాయుడు గారి దురదృష్టం, తెలుగువాడి యొక్క అదృష్టం. మరి అలాంటి వ్యక్తిని ఈ విధంగా నీలాపనిందనలు వేస్తూ ప్రతిసారి మాట్లాడుతూ ఉంటే ఈ విధంగా వదిలిపెట్టడం అనేది నిస్సందేహంగా ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పని నేను మాట్లాడుతున్నాను. అజయ్ గారిని అదే అడుగుదామనండి. అజయ్ గారు చెప్పండి, ఇప్పుడు చౌదరి గారు చెప్పినట్టు కూటమి వైఫల్యం కనిపిస్తుంది. చంద్రబాబు గారి గురించి అంత బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అని చెప్పి చౌదరి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే ఇక్కడ ఒక విషయం భువన గారు, ఇప్పుడు అంకం చౌదరి గారు చెప్పిన మాటల్లో వాస్తవాలు కూడా ఉన్నాయి. అంటే కూటమి ప్రభుత్వం వైఫల్యం కంటే ఇక్కడ మనం ఏం చూసుకోవాలంటే, ఇప్పుడు విజయసాయి రెడ్డి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు నువ్వు బతుకుంటే కదా, లేకుంటే నువ్వు బతుకుంటావా, ఇవన్నీ మాట్లాడిన వెంటనే తీసుకెళ్లి అరెస్టులు చేస్తే ఏమవుతుందంటే అంటే వాళ్ళు ఏమంటారు, భావ ప్రకటన స్వేచ్ఛ, మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా అని మాట్లాడతారు. ఈరోజు విజయసాయి రెడ్డి అంటే ఒక పనికి మాలలో ఏదో మాట్లాడారని చెప్పేసి అతను మేము జైల్లో వేయం తీసుకెళ్ళి, అతను చేసిన అవినీతిని ప్రతిదీ కూడా కోకటి వెళ్తూ సహా బయటికి తీసుకొస్తాం, ప్రతి అంశం ప్రజలకు తెలియజేస్తాం.
ఏ విధంగా అంటే ఈరోజు అతను ఈ రోజు నువ్వు బయటకు వచ్చి నోటితో ఇష్టానుసారంగా ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అతను చేస్తున్న అవినీతి ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ బయటకు వస్తున్నాయి. ఈరోజు అతను ఇరుక్కుంటే అతను ఒక్కడే ఇరుక్కోడండి, ఏమన్నా ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా ఇరుక్కుపోతాడు. ఆ సంగతి విజయసాయి రెడ్డికి తెలుసు కాబట్టి విజయసాయి రెడ్డి ఈరోజు టెన్షన్ పడుతున్నాడు, భయపడుతున్నాడు. ఈరోజు ఇంకొక విషయం కూడా అజయ్ గారు ఒక్క నిమిషం ఉండండి, చౌదరి గారు ఏదో చెప్తారంట, చెప్పండి సార్. అజయ్ ఒక్క నిమిషం అమ్మా. ఈ రోజు మీరేమి చేయాల్సిన పని లేదు. అతని మీద అభియోగం మోపారు, ఒక ఉద్యోగిని భర్త. దాని మీద ఇప్పటి వరకు ఏం చర్యలు ఎన్నాళ్ళు అవుతుంది, దానివల్ల మీరు అరెస్ట్ చేయొచ్చు కదా. అలాగే విశాఖపట్నంలో జరిగినటువంటి ఉదంతాలకి, చాలా ఉదంతాలకు ఈ రోజు అతని మీద అభియోగాలు మోపారు. మీరేం కక్షలు తీసుకోవాల్సిన పని లేదు కదా. చెప్పండి అజయ్. ఇప్పుడు అదే చెప్తున్నాను సార్, ఇక్కడ అభియోగాలు అదే ప్రజలు అడుగుతున్నారు, ప్రజల ప్రశ్న. ఎందుకంటే అంటే ఎంక్వైరీ చేస్తున్నారు కానీ ఎక్కడ వాళ్ళకి సరైన శిక్ష పడట్లేదు అని చెప్పి కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారండి. వారి మనోభావాలు చాలా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అసలు తర్వాత ఆధారాలు లేకపోతే మీరు అన్నట్టు విచారణ జరపాలా, ఆధారాలు స్పష్టంగా కనపడుతున్నాయి కదా. అజయ్ గారు చెప్పండి. ఇప్పుడు అంకమ్మ చౌదరి గారు చెప్పే ప్రతి మాట నేను యాక్సెప్ట్ చేస్తాను మోనా గారు, నేనేం కాదనట్లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు అభియోగాలు వచ్చే వాస్తవాలు నిజమే, నేను కాదనట్లేదు. ఇప్పుడు అంకమ్మ చౌదరి గారు చెప్పినట్లు ఒక ఆడపడుచు భర్త వచ్చి ఇట్లా విజయసాయి రెడ్డి వల్ల ఇదంతా జరిగింది, నా ఫ్యామిలీలో ఇవన్నీ జరిగినాయి, అది మొత్తం మన రాష్ట్రం అంతా చూసింది, అన్ని మీడియా ఛానల్ ద్వారా మొత్తం చూసాం. దానికి విజయసాయి రెడ్డి కబుర్లు చెప్పుకుంటూ కూడా వచ్చాడు. ఈ రోజు మాకు కూడా ఒక చిన్న బాధ ఉంది, ఎందుకు ఇంకా ప్రభుత్వం వీళ్ళందరినీ అరెస్ట్ చేయట్లేదు? మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కదా, మా నాయకుడు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఎంతసేపు చిటికి వేస్తే అయిపోద్ది కదా అని. కానీ ఏంటంటే అండి, ఇది ప్రభుత్వం అంటే కక్ష సాధింపు రాజకీయాలు కాదు మనం చేయాల్సింది. ఎస్, మీరు అంకమ్మ చౌదరి గారు చెప్పినట్లు అన్ని వాస్తవాలు మన దగ్గర కళ్ళకి కనపడుతున్నాయి కదా, ఎందుకు చేయట్లేదు అంటే సార్ ఒక్కసారి మనం అతన్ని టేక్ ఓవర్ చేస్తే మళ్ళీ బయటికి రాదు ఒక్కసారి. ఎందుకంటే విశాఖపట్నం మొత్తం తెలుసు, విశాఖపట్నం చుట్టూ ఉన్న భూములు ఏ విధంగా విజయసాయి రెడ్డి దోచేశాడని చెప్పేసి ప్రజల మొత్తానికి తెలుసు. ఎస్, ఈరోజు కంటికి కనపడుతున్న వాస్తవాలు అవన్నీ ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. ఈ ఇక్కడ చిన్న కొండ, చిన్న గట్టు కనపడ్డా సరే ఈ గట్టును ఎవడు కబ్జా చేశాడంటే విజయసాయి రెడ్డి, లేకపోతే విజయసాయి రెడ్డి బంధువులు, విజయసాయి రెడ్డి తాపేదారులు. అవన్నీ మనం మాట్లాడుకునేదానికి బాగానే ఉన్నాయి సార్. కానీ కంప్లైంట్ పరంగా వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రతిదీ ఇప్పుడు అభియోగాలు వేరు, ఆధారాలు వేరు. మనకు ఆధారాలు కావాలి, ఆధారాలు కూడా అన్ని సేకరించడం జరుగుతుంది. ప్రజలందరూ ఇప్పుడు ఏదైతే బాధపడుతున్నారు, ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అంటున్నారో, అతి త్వరలో ప్రజలు చాలా సంతోషిస్తారు కూటమి ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయానికి, విజయసాయి రెడ్డికి పడే శిక్షలకి. ఈ రోజు నేను ఇంకో విషయం కూడా చెప్తా భువన గారు, ఇదే విజయసాయి రెడ్డి కూటమి ప్రభుత్వంలో చిన్న చిచ్చు పెట్టేదానికి ఆయన ఒక ట్వీట్ చేశాడు. 75 సంవత్సరాల చంద్రబాబు కంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ నాకు ఒక అద్భుతమైన నాయకుడిగా కనపడుతున్నాడు, అతని చేతులు పెడితే బాగుంటుంది అని. ఇదే పవన్ కళ్యాణ్ గారిని, ఇదే విజయసాయి రెడ్డి దగ్గర నుంచి, ఇదే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ పార్టీలో ప్రతి ఒక్కరు 5 రూపాయలు జీతం తీసుకున్న ప్రతి ఒక్క కూలీతోడు సహా ఏమన్నారు తెలుసా భువన గారు? 2 చోట్ల పోటీ చేస్తే కనీసం ఒక్క చోట గెలవలేని వాడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతాడా, రాజకీయాల గురించి మాట్లాడతాడా, ఇతనికి దమ్ముందా, ఇతనికి రాజకీయం తెలియదు అని మాట్లాడారు. కానీ ఈ రోజు అదే విజయసాయి రెడ్డి అదే పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటున్నారు. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కంటే అద్భుతమైన పరిమితమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని విజయసాయి రెడ్డి ఒప్పుకున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి వల్ల ఏది చేతన కాదు. ఈ రోజు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి తిడితే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలా, బీజేపీని తిట్టాలా. కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారిని పొగిడి చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నాడు అంటే అర్థం ఏంటి? అంటే మొన్న అసెంబ్లీ సెక్షన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సూటిగా అద్భుతంగా ఒక సమాధానం చెప్పారు. ఇంకొక 10 ఏళ్ళు మనం చంద్రబాబు నాయుడు గారు వెంటే నడవాలా, ఆయన్నే ముఖ్యమంత్రి స్థానంలో చూసుకోవాలా, అటువంటి ఒక వ్యక్తి ఆ స్థానంలో ఉంటే మనం రాజకీయం నేర్చుకోవచ్చు, ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలా, ఏ విధంగా ప్రజలకు మేలు చేయాలా, ఏ విధంగా రాష్ట్రంలో ఆర్థికంగా మనం బలపరచాలనే విషయాలు చంద్రబాబు నాయుడు గారి ద్వారా మనం తెలుసుకోవచ్చు, తద్వారా మనం రాజకీయం నేర్చుకోవచ్చు. ఇటువంటి ఒక గురువు మనకు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్తే దాన్ని ఈరోజు విజయసాయి రెడ్డి గారి వైసీపీ పార్టీ గారిని తీసుకోలేక ఈ కూటమి ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టాలా అని మేము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. శకుని పాత్ర అందరికీ గుర్తుంటుంది. అంతటి మహాభారతంలో కౌరవులు మొత్తం అంతం కావటానికి గల కారణం శకుని మాత్రమే. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం అంతమైపోవటానికి కారణం కూడా ఈ శకునే అవుతాడు, ఈ విజయసాయి రెడ్డి అవుతాడు. ఇందాక నిజంగా అంకమ్మ చౌదరి గారు చెప్పినట్లు ఒక జెండా మోయల, ఒక పోరాటం చేయల, ఒక ధర్నా చేయల, రోడ్డు నెక్కల, నినదించల. కానీ విజయసాయి రెడ్డి ఎవడా అంటే A1 దొంగకి తోడు A2 దొంగ. ఇతని పేరు ఎప్పుడు బయటకు వచ్చిందా అంటే
A1 దొంగ అయిన జగన్మోహన్ రెడ్డి జైలు పాలైన రోజు 16 నెలలు జైలు జీవితం గడిపినప్పుడు ఆయనతో పాటు A2 దొంగగా విజయసాయి రెడ్డి కూడా గడిపాడు కాబట్టి ఆ రోజు తెలుసు ప్రపంచానికి విజయసాయి రెడ్డి ఎవరా అంటే A2 దొంగ అని. అప్పటిదాకా ఎవరికి తెలియదండి విజయసాయి రెడ్డి అనే ఒక వ్యక్తి. ఈ రోజు అటువంటి ఒక దొంగని వదిలే పరిస్థితి లేదు. తప్పకుండా అతని మీద యాక్షన్ తీసుకుంటాం. తప్పకుండా అతన్ని చట్టపరంగానే కటకటాల వెంట పంపిస్తాం. ఒక్కసారి జైల్లోకి వెళ్తే మళ్ళీ బయటికి రాడు. అన్ని శిక్షలు పడతాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. రైట్. సౌజన్య గారు, ఇక్కడ చూస్తే గనక టీడీపీ అలాగే జనసేన కలిసి ఉండడం వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నట్టు కనిపిస్తుందండి. అందుకే ఈ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారని చెప్పి అనిపిస్తుంది. మీరేమంటారు? అంతే కదండి. అంటే వైసీపీ ఒక ఆలోచన కూడా అంతే. పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయికి నిర్ణయం తీసుకోవడం, కూటమి ప్రభుత్వంగా ఏర్పడడం, కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పరచడం, ఇదంతా కూడా ఫస్ట్ నుంచి సింగిల్ అంటే సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పి అప్పుడు కూటమిని విచ్ఛిన్నం చేయడం, అంటే పొత్తును విచ్ఛిన్నం చేయడానికి చూశారు. అయినా బలంగా ముందుకెళ్లి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచాము. అది ఇంకా తట్టుకోలేకపోయారు. వాళ్ళకి తగిలిన దెబ్బ మామూలు దెబ్బ కాదండి, అల్లల్లాడిపోతున్నారు. అది ఏ స్థాయిగా ఉంది అంటే వాళ్ళు ఊహించిన విధంగా ఫస్ట్ నుంచి నేను ఒకటే చెప్పాను, 151 అటు ఒకటి పోతా ఇటు ఒకటి పోతా అని చెప్పి అనుకునేవాళ్ళం. అలాంటి మధ్యలో 5 పోవటం వల్ల వాళ్ళు కూడా ఊహించలేని స్థాయిలో ఆ రిజల్ట్ రావడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. అందుకనే ఇప్పుడు ఈ చుచ్చు పెట్టాలి, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నచ్చితే ఇప్పుడు జనసైనికులు అందరూ కూడా ఆ స్థాయికి అటే వెళ్తారు, ఆ ఆలోచనతో వెళ్తారు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఒక చీలిక తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన విజయసాయి రెడ్డి చేయడం జరుగుతుంది. అంటే అతను మేధస్సు ఎక్కువ అని చెప్పని ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి ఆ ఆలోచనతోనే ఇలాంటి మాటలు అంటం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానానికి జన సైనికులు అందరూ కట్టుబడి ఉన్నారు కాబట్టి ఏ ఒక్క మాట కూడా వాళ్ళు తీసుకోలేరు. అంటే కేవలం ఇది కుట్రపూరితంగా మాత్రమే జరుగుతుంది. ఇలాంటి వ్యాఖ్యలతో విజయసాయి రెడ్డి తన పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారనే ఉద్దేశంతోనే ఆలోచిస్తున్నారు తప్ప ప్రతి ఒక్కళ్ళు ఎక్కడా కూడా చీలిక లాంటి అంశాలు గాని అలాంటి ఆలోచనలు గాని పొరపాటును కూడా ఈ కుటుంబ ప్రభుత్వంలో 3 పార్టీలు కూడా ఉండవు. ఎందుకంటే ఒక యుద్ధం, ఒక యుద్ధం ఈ రాష్ట్ర ప్రజల కోసం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో అది నేను త్యాగం అన్నా లేకపోతే ఇంకోటని అన్న, కానీ ఒక ముందుగారైన ఆలోచన, అసలు నిజంగా ఆలోచన గబుక్కుమని తొందరగా చేయరు ఎవరును. ఆ నిర్ణయాలు కూడా తొందర చేయరు. మొన్న చెప్పిన మాట కూడా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మనం పనిచేయాలి, మనం నేర్చుకోవాలి, మనం ముందుకెళ్ళాలి అని మా అందరికీ చెప్తున్నప్పుడు కూడా ఒకంత ఆలోచన ప్రతి ఒక్కరు చేస్తాం. ఎందుకంటే పార్టీలో ఒక పార్టీ పెట్టే ఒక పార్టీ అధినాయకుడు మాట్లాడే మాటలు ప్రతి సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారండి. ప్రతి సమావేశంలో కూడా చెప్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనం వెళ్ళాలి, విజన్ ఉన్న నాయకుడు, అసలు ఇన్ని గంటలు ఎలా పనిచేస్తున్నారని చెప్పి నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసే విధంగా ఆయన చెప్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎక్కడా కూడా చీలిక రాకుండా ఉండటం కోసం. ఎందుకంటే నాయకులు వాళ్ళిద్దరు తీసుకునే నిర్ణయాలు వేరు, వాళ్ళిద్దరు బాండింగ్ వేరు. కానీ వెనకాల నాయకులు అంటే టీడీపీ నాయకులు అవ్వచ్చు, జనసేన నాయకులు, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, వీళ్ళ ఆలోచన విధానం ఎంతైనా కొంత డీవియేషన్ అవుతుందేమో అని పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క అంశాన్ని తప్పున చోట తప్పు అని చెప్పని ఖండిస్తున్నారు. అలానే చంద్రబాబు నాయుడు గారు చేసే పనిని మెచ్చుకుంటా ఉన్నారు. అంటే 2 వైపులా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా, 2 వైపులా కూడా ఇరువైపులా కూడా చాలా జాగ్రత్తగా ఆయన కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడ విచ్ఛిన్నం కాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి కూటమి ప్రభుత్వం మీద ఎలాంటి విషయం చెమ్మాలని చూసినా కూడా పాపం అతను ఆటలు సాగవు. అది అర్థమయ్యే ఉంది కాబట్టి ముందు ట్వీట్ తర్వాత ప్రయత్నించాడు, తర్వాత ప్రెస్ మీట్ లో ఇలా ఏదో ఒకటి తనకు ఏం చేయాలనిపిస్తే అది చేస్తా ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా అది ప్రజలు రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో లేరు. ముందు కూటమి ప్రభుత్వం అస్సలు రిసీవ్ చేసుకోదు. కాకపోతే ఇక్కడ ప్రజలందరికీ అలానే విశ్లేషకులకు కావచ్చు, లేకపోతే మిగతా సోషల్ యాక్టివిటీస్ అవ్వచ్చు, అందరికీ మా న్యూస్ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఒక్కటే అడుగుతున్నారు, ఎందుకు వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టరు, ఎందుకు వాళ్ళు అంతంత దారుణాలు చేశారు కదా, నిన్ను బూతులు మాట్లాడారు కదా, నిన్ను తప్పులు చేశారు కదా, మీరే వైట్ పేపర్లు రిలీజ్ చేశారు కదా, శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు కదా, అయినా మీరు ఎందుకు జైల్లో పెట్టరు, ఇదంతా ఎందుకు ఎందుకు ఇంత ల్యాగ్ చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం తప్పుపడిపోయిందా, ఇలాంటి మాటలన్నీ కూడా అందరికి అనుమానాలు ఉన్నాయి. కానీ ఒకటి చెప్తున్నామండి, కుటుంబ తరఫున ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్షించబడతారు, ప్రతి ఒక్కళ్ళు కూడా జైలుకి వెళ్తారు. కాకపోతే దానికి ఒక టైం ఉంది, ప్రొసీజర్ ఉంది. ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వంలో ఒక చిన్న పోస్ట్ పెట్టగానే తీసుకెళ్లి జైల్లో పెట్టినట్టు పెడితే గత ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వం తేడా ఉంటుందండి. అఫ్ కోర్స్ ఇక్కడ వాళ్ళ తప్పులు చేసినా కూడా అది నిజాయితీగా ప్రశ్నించినందుకు పెట్టారు అనొచ్చు. కానీ ఇక్కడ వీళ్ళే ఎదురు బురద జల్లుతున్నారు, అయినా మీరు పెట్టట్లేదని చెప్పి అంటున్నారు. కానీ అది కాదండి. ఏదైనా సరే కుటుంబ ప్రభుత్వం అనేది ముందు ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తుంది,
తర్వాత వ్యక్తిగత అంశాలు ఏదైతే ఈ దాడులు ఉన్నాయో లేకపోతే ఈ మాటలు ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్తా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా శిక్షార్హులే, ఖచ్చితంగా శిక్షించబడతారు. కాకపోతే అతను చేసిన ఏదైతే అక్రమాలు ఉన్నాయో అవి చాలా ఎక్కువగా బాగా హ్యూజ్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి లైన్ లో పెట్టి ఒక మనిషి ఒక 2 తప్పులు చేస్తే, 3 తప్పులు చేస్తే, 10 తప్పులు చేస్తే మనం ఒకదాని తర్వాత ఒకటి ప్రాసెస్ కి వెళ్ళొచ్చు. కానీ ఒక మనిషి ఇన్ని వందల తప్పులు చేస్తే ఇవన్నీ కూడా చేయడానికి ఒక టైం, ప్రొసీజర్ ప్రకారం ఒక టైం పడుతుంది. ఆ టైం కోసమే వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చిట్టా కూడా బయట చేస్తాము. వైసీపీలో ఎవరైతే ఈ దారుణాలు చేశారో ప్రతి ఒక్కరు ఒకదాని తర్వాత ఒకటి మీకు గమనిస్తారన్నారు. వంశీ విషయం కావచ్చు, కొడాలి నాని విషయం కావచ్చు, పేర్నాని విషయం కావచ్చు, ప్రతి ఒక్కరిని ఒక్కరి తర్వాత ఒకళ్ళు అందరూ కూడా లోపలికి వెళ్తారు. దానికంటే కొంచెం టైం ఉండి ఓర్పు పట్టాలని సరే మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎవరిని వదిలే పరిస్థితి లేదు, ఎవరిని. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆ రోజు కూటమి విషయంగా నిర్ణయం తీసుకున్నారు, పొత్తు వెళ్దాము అన్నారంటే ప్రతి ఒక్కళ్ళు భర్తం పడటానికే ఆ నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అంత బలంగా ఏర్పరిచి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన విధానం కూడా బలపరుస్తున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు సమాజంలో బతకడానికి కూడా అర్హత లేదు, వీళ్ళు సమాజంలో తిరగడానికి అర్హత లేదు అని నిరూపించడం కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఓసలు లెక్క పెట్టే టైం అయితే దగ్గరగా ఉంటుంది. రైట్. అంకం చౌదరి గారు, అసలు రాజకీయ నాయకులు మాట్లాడే భాషను చూసుకుంటే అది అధికార పక్షంలో ఉన్న విపక్షంలో ఉన్న ఎందుకు వాళ్ళు అంత బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయాల్సి వస్తుంది? అటు తెలంగాణలో అయినా ఏపీలో అయినా అంటే వాళ్ళు ముందుకు వెళ్ళడం కోసం ఇలాంటి మాటలు ఉపయోగించడం వల్ల ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పి అనుకుంటున్నారా? ఎందుకు వాళ్ళు అటువంటి అసభ్యకరమైన పదజాలంతో వాళ్ళు మభ్య పెట్టాలని చెప్పి చూస్తున్నారు? మీరు ఒక విశ్లేషకులుగా అసలు దీని మీద ఏమంటారు? అంటే ఈరోజు మనకి చలనచిత్రాలు చూసుకున్నా, రాజకీయ నాయకులు చూసుకున్నా, లేకపోతే మామూలుగా వాళ్ళు మాట్లాడే భాషలు చూసుకున్నా కూడా చెడే చాలా తొందరగా ప్రజల్లోకి వెళ్తుందనే అభిప్రాయంతో వీళ్ళు ఉన్నారు. నిజంగానే ప్రజలు కూడా చెడ్డ వ్యక్తుల్ని అధికారం కట్టబెట్టుతున్న తర్వాత నిజమే కదా, తిట్టేవాళ్ళని, కొట్టేవాళ్ళని, చంపేవాళ్ళని, దుర్మార్గాలు చేసేవాళ్ళని, గనులు దోచుకునే వాళ్ళని, భూమి మీద ఏది కనపడితే దోచుకునే వాళ్ళని, చివరికి ఆడవాళ్ళను కూడా ఏం చేయాలో చేసేవాళ్ళని వాళ్ళకే పదవులు ఇస్తున్నారు, వాళ్ళే నిలబడుతున్నారు, వాళ్ళకే ప్రజలు గెలిపిస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఇట్లాంటి వాళ్ళకి సహకరిస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో నిస్సందేహంగా వాళ్ళది ఎంత తప్పు ఉందో ప్రజలది కూడా అంతే తప్పు ఉందని అయితే నేను భావిస్తున్నా. అలాంటి వ్యక్తుల్ని ఏ పార్టీ తరఫున ఉన్నా కూడా వాళ్ళ బండకేసి ఉతికి పక్కన పడేయాల్సిన పరిస్థితి ప్రజల్లో ఉంది. అలాంటి వ్యక్తులకు గనక ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో నిలబడే అవకాశాన్ని ఏ పార్టీ అయితే కలగజేస్తే ఆ పార్టీలను కూడా మట్టి కనిపిస్తే అప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు అలా చేయట్లేదు ఏ పార్టీ వాళ్ళు. కాబట్టి ఇందుట్లో ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఇందుట్లో జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో 90% మంది ఉన్నారు. ఇదే బాధాకరమైన విషయం. కాబట్టి వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పారు, కాదని కూడా అంటలే. ఇక్కడ కొంత విఘ్నత చూపించారు ప్రజలు ఈ 2024 ఎన్నికల్లో. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏందంటే అసలు ఇలా జరుగుతున్నప్పుడు ఎవరిని రక్షిస్తున్నారు, ఎవరిని భక్షిస్తున్నారు, ఇది ఈ రోజు ప్రజల ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలోచన. కాదంబరి జత్వాని అనే వ్యక్తి బాంబేలో నటిమణిగా ఉంటూ, వైద్యురాలిగా ఉంటూ తనకు జరిగిన అన్యాయానికి ఇక్కడికి వచ్చేసి అభియోగం మోపింది. దాని మీద చర్యలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఎంత వేగవంతంగా జరుగుతున్నాయి అని చెప్పి కూడా ప్రజలు ఆలోచించుకుంటా ఉన్నారు. అదేనండి, ఇక్కడ కమిటీలు వేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, అయినప్పటికీ ఫాస్ట్ అప్ ఉండట్లేదు అని చెప్పి ప్రజలు కూడా చాలా బాధపడుతున్న సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇంకో విషయం అమ్మా, ఈ రోజు ఉపసభాపతి అంటే ఆ రోజు ఆయన లోక్సభ సభ్యుడు, ఆయన తీసుకెళ్లి చిత్రహింసలు గురి చేసి చంపాలని ప్రయత్నం చేసి సుప్రీంకోర్టు అలాగే మామూలుగా చంద్రబాబు నాయుడు గారి యొక్క అండదండలతో బయటపడినటువంటి రఘురామకృష్ణరాజు గారు నిజంగానే అందరూ ప్రతిపక్ష పార్టీలు ఎంత పోరాటం చేశారో ఆయన ఒక్కడే అంత పోరాటం చేశాడు. ఇది గమనించుకోవాల్సిన అంశం. మరి అలాంటప్పుడు ఆయనకు జరిగిన అన్యాయానికి ఇంకా మేనమేషాలు లెక్క పెడుతూ ఏ విధంగా ముందుకెళ్తుందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ 180 రోజులు పూర్తయింది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఇది. ప్రజలు ఈ రోజు అసహనంగా ఉండటానికి ఇది ఒక కారణం. ఇంకో వ్యక్తి గురించి చెప్తాను నేను. 5 సంవత్సరాలు మడమ తిప్పకుండా, ఎలాంటి లొంగుబాటుకు వెళ్లకుండా, వాళ్ళ బెదిరింపులకు భయపడకుండా ఏబి వెంకటేశ్వరరావు గారు అనే వ్యక్తి నిజాయితీ పరుడు, చంద్రబాబు నాయుడు గారికి నమ్మిన బంటు, చంద్రబాబు నాయుడు గారికి అండదండలు ఇచ్చిన వ్యక్తి అని చెప్పని, చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేశారని చెప్పిన ఒకే ఒక్క అభియోగంతో
5 సంవత్సరాలు ఆయన దూరంగా పెట్టి అవమానకరమైన రీతిలో ఆయన పదవి విరమణ చేసే విధంగా సహకరించినటువంటి ఈ ప్రభుత్వం ఏది 2019 నుంచి 2024 వరకు చేసిన ప్రభుత్వం, మళ్ళీ ప్రభుత్వం మారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి వ్యక్తికి ఏం న్యాయం జరిగింది అని చెప్పని ఈరోజు చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. ఎంతో మంది అధికారుల్ని వాళ్ళు దూరంగా పెట్టారు, వాళ్ళు విధులు నిర్వహించడం లేదు, ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు, మానసికంగా ఇబ్బంది పెట్టారు. మరి అలాంటి వాళ్ళ మీద కొంతమంది మీద అభియోగాలు మోపారు. అలాంటి వాళ్ళు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ గనక బాధ్యతలు అప్పచెప్పుంటే వీళ్ళకి సగం పరువులు తప్పాయి కదా ఈ రోజు. కానీ ఆ విధంగా ఎందుకు జరగట్లేదని చెప్పని ఈరోజు ప్రజలు ప్రశ్నించుకుంటా ఉన్నారు. అంటే నేను అనేది ప్రభుత్వాన్ని నేను విమర్శించట్లేదు, కానీ ప్రజల యొక్క మనోగతాన్ని చెబుతున్నాను. విననప్పుడు నిస్సందేహంగా విమర్శిస్తాం. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నిస్సందేహంగా ప్రజల మనోభావాలతో పాటు నా అభిమతం కూడా ఉంది దీంట్లో. ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఇక్కడ కాలయాపన జరుగుతూ ఉంది, 2-3 మీద కఠినమైన చర్యలు తీసుకుంటే వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తిని, బోరగడ్డ అనిల్ అనే వ్యక్తిని ఇద్దరిని అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళ ఆహాకారాలు ఆర్తనాదాలు విన్న తర్వాత ఈ రోజు సోషల్ మీడియాలో ఆగిపోయిందా లేదా? అలాంటి చర్యలు చిన్నవాళ్ళ మీదేనా, పెద్దవాళ్ళ మీద తీసుకోరా? ఇది ప్రజలు ఈ రోజు ప్రశ్నిస్తున్నటువంటి విషయం. దీనికి ఈ రోజు ప్రభుత్వంలో కొన్ని లోపాలు కనపడతా ఉన్నాయి. దాన్ని సరి చేసుకోకుండా నిన్నగాక మొన్న సిట్టు దర్యాప్తుకు సంబంధించి అశోక్ రెడ్డి కావచ్చు, లేకపోతే వాళ్ళు 3 అధికారుల్ని 4 అధికారులు నియమించారు. దాని మీద ఎన్ని అభియోగాలు ఉన్నాయి? వాళ్ళిద్దరూ కూడా ప్రకాశం జిల్లాలో వాళ్ళు చేసిన దాష్టికం ఏంటి నిస్సందేహంగా చెబుతున్నారు. ఈ రోజు దర్శి నియోజకవర్గంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవలేదు అంటే ఈ అశోక్ రెడ్డే కారకుడు. మరి అలాంటి వ్యక్తిని ఈ రోజు తీసుకొచ్చేసి సిట్టు దర్యాప్తులు వేశారు అంటే ప్రభుత్వంలో మీ పట్టుపోయిందా, లేకపోతే అధికారులు వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారా? వాళ్ళ మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? రైట్, దీనికి సమాధానం ఉందా? అంటే ఈ రోజు ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి, ప్రజల మనోగతం ఏంటి? ఈ రోజు ఒక అధ్యాపకుడు అండి, మొన్న నా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక అధ్యాపకుడు చెప్పిన మాట, అతనికి 70 ఓట్లు ఉన్నాయి. 70 ఓట్లు ఉన్నాయి అతనికి. అతని ఇంట్లో కావచ్చు, అతని బంధువులు కావచ్చు, బయట వాళ్ళు వద్దండి, 70 ఓట్లు ఉన్నాయి. వాళ్ళు సాంప్రదాయబద్ధంగా, ఆయన బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి, సాంప్రదాయబద్ధంగా ఉండే వ్యక్తి, 5 సంవత్సరాల అరాచక పాలన చూసి వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళని కూడా పిలిపించుకొని ఓట్లు వేయించి గెలిపించుకున్న వ్యక్తి ఈ రోజు చాలా బాధపడతా ఉన్నాడు. అతని ముందు కళ్ళ ముందు అతను ఆ అధ్యాపకుడిని తీసుకెళ్లేసి మద్యం షాపులు కాడ కాపలాదారులు పెట్టాడు. ఎంత మానసిక క్షోభ గురి చేశారు వాళ్ళని. అలాంటి వాళ్ళందరూ తిరగబడ్డారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, అధ్యాపకులు, ఉద్యోగస్తులు, మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు, ప్రజలు, అమరావతి మహిళమ్మ తల్లులు, రైతులు, భూములిచ్చిన వాళ్ళు. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో 1631 రోజు సుదీర్ఘ పోరాటం చేసిన చరిత్ర ఎక్కడన్నా ఉందా? అహింసా పద్ధతిలో గాంధేయవాదంతో విజయం సాధించారు. పోరాటం ఎలా చేయాలో ప్రజలకు చూపించారు. ఈ రోజు వాళ్ళు వాళ్ళ మీద దాష్టికానికి, వాళ్ళకి చేసిన అన్యాయానికి ఈ రోజు వాళ్ళు ప్రతీకారం కోరుకోవటంలా, దానికి సంబంధించిన వ్యక్తులకు శిక్షలు వేయండి మాత్రమే కోరుకుంటున్నారు. రఘురామకృష్ణరాజు గారు లాగా కొట్టమని కోరుకోవట్లేదు వాళ్ళని, అలాగే లేదంటే అచ్చెన్నాయుడు గారు లాగా ఇబ్బంది పెట్టమని కోరుకోవట్లేదు. నలంద కిషోర్ గారిని తీసుకెళ్లి కర్నూలు తీసుకెళ్లి ఆయనకి ఏ విధంగా చేసి చనిపోవడానికి కారణమయ్యారో అలా చేయమని కోరుకోవట్లా. వాళ్ళ మీద ఉన్న అభియోగాలకి చర్యలు తీసుకోమని కోరుకుంటున్నారు. కింద వాళ్ళని కాదు, పై వాళ్ళని కూడా చర్యలు తీసుకోమని కోరుకుంటున్నారు. మీకు వచ్చిన ఇబ్బంది ఏదని చెప్పి ప్రశ్నిస్తున్నారు. నేను మాట్లాడే మాట కొంచెం కటువుగా ఉండొచ్చు, కానీ ప్రజల మనోగతం. ఇందాక వాళ్ళు చెప్పారు అలా చేస్తే మమ్మల్ని ఓడిస్తారా కదని. ఇలా చేసినా కూడా ఏం తప్పు చేశారని 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ 2019లో గెలిపించలేదు తెలుగుదేశం పార్టీని. ఏం చేశారంటే ప్రజల యొక్క అభిప్రాయాలకు విరుద్ధంగా జరుగుతుంది, చాలా మందిని నిర్లక్ష్యంగా వదిలేశారు, స్థానిక శాసనసభ్యులు చేసిన అరాచకాన్ని అదుపులో పెట్టలేకపోయారనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పినటువంటి అసత్యాలను నమ్మారు. కాబట్టి మళ్ళీ అలాంటి అవకాశం మీరు ఇవ్వకూడదని మాత్రమే నేను ఈ ప్రభుత్వాన్ని సూచన చేస్తున్నాను. ఇంకొక విషయం మాట్లాడేసి నేను వదిలేస్తాను. నిన్న రైతులకు సంబంధించి కృష్ణా జిల్లాలో అన్యాయం చేస్తున్నారని చెప్పని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు అది మార్చుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్తుంది ప్రభుత్వం. నిస్సందేహంగా ప్రజలు ఏదైనా సమస్య చెబితే దాన్ని ఆలోచిస్తున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టే మళ్ళీ మేము చెబుతున్నాం ఇట్లాంటి
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్ లో పాల్గొన్నందుకు అంకం చౌదరి గారు, అజయ్ గారు, అలాగే సౌజన్య గారు. కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందకుండా ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలి, ఆధారాలతో సహా అందరికీ తగిన శిక్ష పడేలా చేయాలని చెప్పి కోరుకుందాం. ఇక